నెల్లూరు టౌన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ అపుస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు అపుస్మా రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు అపుస్మా నాయకులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల మనుగడకు అపుస్మా ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. అలాగే ఉపాధ్యాయుల సంక్షేమానికి కూడా అపుస్మా అండగా నిలుస్తుందని అన్నారు. నెల్లూరులో అపుస్మా బెస్ట్ టీచర్స్ అవార్డు కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి తెలిపారు. అపుస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకోవడం అభినందనీయమని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అపుస్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సత్కరించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. అపుస్మా ఆర్గనైజేషన్ యూనిటీగా ఉంటూ ప్రైవేట్ స్కూల్స్ అన్నింటినీ ఏకతాటిపై నడిపించడం అభినందనీయమన్నారు. అపుస్మా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ కోవిడ్ లాంటి విపత్కర సమయంలో, వరదల్లాంటి విపత్తులు వచ్చిన సమయంలో ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, నివాస స్థలాలు ప్రభుత్వం నుంచి ఇప్పించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, అపుస్మా రాష్ట్ర సీనియర్ నాయకులు నేతాజీ సుబ్బారెడ్డిలు సత్కరించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థకి ధీటుగా ప్రైవేటు విద్యా వ్యవస్థలో కూడా ఇంచుమించుగా అంతమంది పిల్లలు చదువుతా ఉన్నారు. మరి గవర్నమెంట్ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ని వీలైనంత వరకు ఎంకరేజ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. అటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చినప్పటికీ September 5th బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం కానీ అది గవర్నమెంట్ లెవెల్లో జరుగుతూ ఉంది. అయితే ఈ సుమారుగా 10,000 ఇన్స్టిట్యూషన్స్ మన రాష్ట్రంలో ఉంటే వీటన్నింటినీ సుమారుగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ సుమారుగా 7,000కు పైగా ఇన్స్టిట్యూషన్స్ ఈ అపుస్మా ఆధ్వర్యంలో ఒక యూనిట్గా ఉండి వీళ్ళందరూ కూడా నియోజకవర్గాల స్థాయిలో ఈ September 5th సందర్భంగా టీచర్స్ అందరికీ కూడా ఈ బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. కేవలం ఈ అపుస్మా ఈ బెస్ట్ టీచర్ అవార్డ్స్ అనే కాకుండా ఒక మంచి కరికులం అంటే పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో వారు ఈ సెమినార్స్ పెట్టడం కానీ దాని మీద వాళ్ళకి సంబంధించినటువంటి డిస్కషన్స్ కానీ ఇవన్నీ కూడా నేను బాగుండాలి, నా ఇన్స్టిట్యూషన్ బాగుండాలి, సమాజంలో ఉండే అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగుండాలన్న లక్ష్యంతో ఈ అపుస్మా ముందుకెళ్లడం చాలా గర్వించదగినటువంటి విషయం. అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అపుస్మా అన్నది సొసైటీలో ఉండే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వీరు గవర్నమెంట్ తరఫున సాయం అందిస్తూ కూడా ఉంటారు. ఇప్పుడు గతంలో కోవిడ్ టైంలో కానీ అనేకమైనటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా వారందరూ కూడా ప్రతి స్కూల్ కూడా వారికి తగ్గట్టుగా సుమారుగా ₹1,00,00,000 దాకా కూడా ఫండ్ ని కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా విజయవాడలో జరిగినటువంటి ఫ్లడ్ కి సంబంధించి కూడా వీరందరూ కూడా అమౌంట్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ ద్వారా అక్కడ సర్వీస్ చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి ఒక మంచి ఆర్గనైజేషన్ భవిష్యత్తులో అపుస్మా మరింత ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగుండాలా అని కోరుకుంటూ ఈ రోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి వెస్ట్ రాయలసీమ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు నెల్లూరు పట్టణంలో అపుస్మా ఆధ్వర్యంలో సిటీ ఆధ్వర్యంలో ఉత్తమ టీచర్లు ప్రైవేట్ టీచర్లకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నది. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అపుస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్లకు అందరికి కూడా సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మానం చేయడంతో ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మంచి రిజల్ట్ తీసుకొని వస్తున్నారు కాబట్టి ఈ మా అపుస్మా ఆధ్వర్యంలో వాళ్ళను కూడా సన్మానించాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. జిల్లాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా రేపు నెలలో అక్టోబర్ లాస్ట్ లో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాకు 10 మంది చొప్పున 260 మందిని మొత్తం ఉత్తమ ఉపాధ్యాయులందరినీ కూడా సన్మానించబోతున్నాం. ఇక్కడ మనోహర్ రెడ్డి గారు జ్ఞాపకార్థంగా మా అపుస్మా లీడర్ ఆయన మన నెల్లూరు పట్టణంలో ఉంటాడు కాబట్టి అతని జ్ఞాపకార్థంగా ఈ రోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా అపుస్మా లీడర్లందరినీ కూడా అభినందిస్తూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఈ రోజు అవార్డులు అందుకోబోతున్నటువంటి వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు అపుస్మా ద్వారా మరిన్ని చేస్తామని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.